జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా తెలుసు, తమిళనాడులో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అదే ద్రవిడ సిద్ధాంతం. ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని హిందూ వ్యతిరేకమైనటువంటి పెరియార్ రామస్వామి సృష్టించినాడు. అంటే లేనటువంటి ద్రవిడ సిద్ధాంతాన్ని ఈ పెరియార్ రామస్వామి కొత్తగా సృష్టించాడనమాట. ఇక ఆ వెంటనే కరుణానిధి ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని డిఎంకే పార్టీ అయితే పెట్టాడు. చూడండి అంటే ప్లానింగ్ ఎట్టున్నదో. ఇక ఈ డిఎంకే పార్టీను ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకంగా, హిందీ భాషకు వ్యతిరేకంగా తయారు చేసి తమిళ ప్రజలలో ఒక సెంటిమెంట్ అయితే రాజేసినాడు. తద్వారా ఏంటంటే తమిళ ప్రజలలో ఈ ద్రవిడ సిద్ధాంతం అనేది ఒక ఫెవికాల్ లాగా అంటుకుపోయింది. ఇక అప్పటి నుంచి తమిళనాడులో ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకొని ఈ డిఎంకే పార్టీ అయితే పెత్తనం చెలాయించసాగిందనమాట. దాదాపు 60 సంవత్సరాల నుంచి ఈ డిఎంకే పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ ద్రవిడవాదాన్ని అడ్డం పెట్టుకొని తమిళనాడులో దందా అయితే నడిపింది. అయితే కరుణానిధి స్థాపించినటువంటి డిఎంకే పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎంజీఆర్ గారు. ఆనాడు ఎంజీఆర్ గారు ప్రచారం చేస్తేనే డిఎంకే పార్టీ ఎన్నికల్లో గెలిచి కరుణానిధి ముఖ్యమంత్రి అయినాడు. కానీ కరుణానిధి ముఖ్యమంత్రి అయిన తరువాత ఎంజీఆర్కు వెన్నుపోటు పొడిచి ఎంజీఆర్ను పార్టీ నుంచి గెంటేసినాడు. దీంతో బాధ ఉంటుంది కదా, ఎందుకంటే ఆయన దగ్గరుండి ప్రచారం చేసి పార్టీకి అండగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. అలాంటిది పార్టీ గెలిచాక ఆయన గారు ముఖ్యమంత్రి అయిపోయి ఈయనకు వెన్నుపోటు పొడిచి ఈయన ఊరికే ఉంటాడా? శాతకానోడా? కాదు కదా. దీంతో కోపంతో రగిలిపోయినటువంటి ఎంజీఆర్ గారు వెంటనే అన్నా డిఎంకే అనేటటువంటి మరో కొత్త పార్టీని పెట్టి అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అయిపోయినాడు. చూడండి అట్టుంటుంది, మామూలుగా ఉండదు. ఇక ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మీకు అందరికీ తెలిసే ఉంటాయి. అయితే డిఎంకే పార్టీ స్థాపించబడిన దగ్గర నుంచి ఈ డిఎంకే పార్టీ నాయకులు హిందూయిజాన్ని ఏదో అంటరాని మతంగా చూపిస్తా హిందూ మతం ఆర్యుల మతం అని, హిందూ మతంలో సమానత్వం లేదని చెప్పి హిందూ మతం పైన లేనిపోయినటువంటి మాయమాటలు చెప్పి తమిళనాడులో హిందూయిజం పైన విషబీజాలు అయితే నాటినారు. మన హిందూ మతం పైన విద్వేషాలు అయితే రెచ్చగొట్టినారు. ఎంత దారుణమయ్యా. అయినప్పటికీ 2011లో జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం 87% మంది హిందువులు అయితే ఉన్నారు. సరే, కాలం అయితే చాలా మారింది. మనోళ్ళు ఎరుగురిలు మారి చాలా మంది మతం కూడా మారినారు. చాలానే అట్లా జరిగినాయి. దాన్ని బట్టి ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు, అది 70% కూర్చుంటుందా ఇంకా తగ్గి ఉంటుందో కూడా తెలియదు. సరే, ఏదేమైనా కూడా ఇన్ని దారుణాలు జరిగినా, ఇన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఏమి జరిగినా కూడా మన వాళ్ళు ఇప్పటికి కూడా మెజార్టీలుగా ఉండారు అని అంటే అదే మన సనాతన ధర్మం యొక్క గొప్పదనం. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ పుణ్యాన హిందువులంతా కూడా కులాలుగా, వర్గాలుగా విభజించబడ్డం, పైగా ఈ డిఎంకే నాయకుల గూండాయిజం మూలంగా ఎన్నాళ్ళు కూడా హిందువులు తమ అస్తిత్వాన్ని తాము గుర్తించుకోలేకపోయినారు. తాము హిందువులము అన్న విషయమే మర్చిపోయినారు. తాము కూడా ద్రవిడవాదులమే అన్న భ్రాంతిలో ఉండిపోయినారన్నమాట. కానీ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, తమిళ సింగమైనటువంటి అన్నామలై గారు, యోగి ఆదిత్యనాథ్ గారుల మూలంగా తమిళ హిందువులు ఇప్పుడు తాము హిందువులమే అన్న విషయాన్ని అయితే గుర్తు చేసుకుంటున్నారు. ఇన్నాళ్ళు కూడా తమ మత విశ్వాసాలతో ఈ డిఎంకే పార్టీ ఆడుకుందని, ఇన్నాళ్ళు కూడా హిందువులను వాడుకుందన్న విషయాన్ని తమిళ హిందువులు అయితే గ్రహించినారు. అర్థమైందా? అందుకే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడూ లేనిది బీజేపీకు 14% పైగా ఓట్లు వచ్చినాయి. ఎక్కడ? తమిళనాడు రాష్ట్రంలో. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు హిందువుల ఓట్లు 4 పార్టీల్లో చీలిపోయినాయి. అర్థమైందా? అవి ఒకటి వచ్చేసి భారతీయ జనతా పార్టీ, అన్నా డిఎంకే, అలాగే పిఎంకే, అలాగే ఏఎంఎంకే పార్టీలు అన్నమాట. ఈ 4 పార్టీల మధ్యన హిందువుల ఓట్లన్నీ కూడా చీలిపోయినాయి. అందుకే అభినవ చాణక్యుడైనటువంటి అమిత్ షా గారు ఇప్పుడు ఈ 4 పార్టీలను కూడా ఒకే గూటిలో చేరే విధంగా చక్రం తిప్పినాడు. అంతేకాకుండా తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జిగా మాస్టర్ స్ట్రాటజిస్ట్ అయినటువంటి పీయూష్ గోయల్ గారిని నియమించినారన్నమాట. చాలా మందికి పీయూష్ గోయల్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ మోడీ ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతమైన మంత్రుల్లో ఒకరు ఈ పీయూష్ గోయల్ గారు. అందుకే ఏరి కోరి పీయూష్ గోయల్ను తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించినారు. అంతే. ఇక పీయూష్ గోయల్ గారు
తమిళనాడులో ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికే బీజేపీ కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమిలో అన్నా డిఎంకే చేరిన సంగతి మీకు కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు పీయూష్ గోయల్ గారు వచ్చిన తర్వాత ఈ పిఎంకే పార్టీను అలాగే ఏఎంఎంకే పార్టీలను కూడా ఎన్డీఏ కూటమిలోకి అయితే తీసుకొచ్చినారు. 10 రోజుల క్రితం పిఎంకే పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరితే ఇప్పుడు కొత్తగా ఏఎంఎంకే పార్టీ ఎన్డీఏలో చేరిందనమాట. ఎందుకంటే ఈ పిఎంకే పార్టీ అలాగే ఏఎంఎంకే పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ అన్నా డిఎంకే పార్టీల మధ్యనే ఈ హిందువుల ఓట్లన్నీ కూడా చీలిపోతున్నాయి. అందుకే మన అమిత్ షా గారు అలాగే పీయూష్ గోయల్ గారు కలిసి ఈ 4 పార్టీలు ఎన్డీఏలో ఉండేటట్టు చక్రం తిప్పినారనమాట. ఇక తమిళనాడులో మన ఆంధ్రప్రదేశ్లో కన్నా కుల సమీకరణాలు ఎక్కువగానే ఉంటాయి, తక్కువేం కాదు. అందుకే తమిళనాడులో బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ అయితే చేస్తుంది. 61% ఓట్లు ఉన్నటువంటి 7 సామాజిక వర్గాలను భారతీయ జనతా పార్టీ దగ్గరకు తీస్తుంది. ఈ విషయంలో బీజేపీ ఇప్పటి వరకు చెప్పాలంటే 70% విజయం సాధించిందనమాట. అంటే ఈసారి తమిళనాడులో హిందువుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా చీలే అవకాశం అయితే లేదు. గంపగుత్తగా ఎన్డీఏ కూటమికే బండుండాయన్నమాట. ఇక డిఎంకే విషయానికి వద్దాం. తమిళనాడులో ఈ డిఎంకేకు 40% కోర్ ఓటర్లు అయితే ఉన్నారు. వాళ్ళలో 20% ఉన్నటువంటి దళిత సోదరులు ఇన్నాళ్ళు కూడా ఈ డిఎంకే పార్టీకు అండగా నిలబడినారన్నమాట. డిఎంకే పార్టీ ఇంత బలంగా ఉండటానికి కారణం మన దళిత సోదరులే. అయితే ఈ స్టాలిన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తమిళనాడులో దళితులపైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. కులహింస కూడా పెరిగిపోయింది. అట్రాసిటీస్ అన్ని కూడా పెరిగిపోయినాయి. దీంతో దళితులలో డిఎంకే పార్టీ పైన కొంత వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. దానికి తోడు తమిళ సినీ నటుడైనటువంటి జోసెఫ్ విజయ్ పార్టీ పెట్టడంతో ఇన్నాళ్ళు కూడా ఈ డిఎంకే పార్టీ వెనక ఉన్నటువంటి కొంతమంది దళిత సోదరులు ఇప్పుడు ఆ విజయ్ పార్టీ వెనక ర్యాలీ అవుతున్నారు. దీనికి తోడు జోసెఫ్ విజయ్ను డిఎంకే ప్రభుత్వం నానా రకాలుగా హింసిస్తూ ఉండడంతో ఇక దళితులంతా కలిసి ఏకమైపోయి విజయ్కు పూర్తిగా మద్దతుగా నిలుస్తారు. అంటే తమిళనాడులో ఒకవైపు డిఎంకే పార్టీ ఓటర్లు 2గా చీలిపోతా ఉంటే మరోవైపు హిందువుల ఓట్లు ఏకీకృతం అవుతున్నాయి. అంటే హిందువుల ఓట్లు పడే పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఎన్డీఏ గొడుగు కిందకైతే వచ్చేసినాయి. ఇక మరో 4 నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇక ఏ విధంగా చూసినా తమిళనాడులో డిఎంకే పార్టీ ఘోర పరాజయం అయితే చవిచూడకైతే తప్పదు. డిఎంకే మీద భయంతో ప్రజలు కనీసం బయటకు మాట్లాడడం కూడా లేదు. కానీ రేపు ఎన్నికలు గనక వస్తే వారైతే వన్ సైడ్ అవుతుంది. ఒకవైపు ఎన్డీఏ కూటమి గెలవబోతా ఉంటే మరోవైపు ఈ డిఎంకే పార్టీ చీలిపోతుందన్నమాట. అది విషయం అయితే అర్థమైందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.